హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఐ యామ్ యువర్ ఎంఎన్ఆర్. ఫ్రెండ్స్, చాలా రోజులుగా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దామని ఉంది. మళ్ళీ ఏదో తెలియని చిన్న సందేహం ఉన్నది. ఎంతోమంది యూట్యూబర్స్ వాళ్ళ గొంతు విప్పి నిజాన్ని నిర్భయంగా చెప్తూ ప్రజల ముందుకు తీసుకొస్తున్న ప్రజల్లో ఎటువంటి చిన్న మార్పు అనేది కూడా కనపడటం లేదు. ఏదో కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేస్తున్నారు, డబ్బులు ఏదో సంపాదించేస్తారు. బాబాయ్, డబ్బులు సంపాదించడానికి ఎవ్వడు రాడు బాబాయ్, మార్పు కోసం వస్తారు. మన జనరేషన్ ఎలాగో పోయింది, 90s జనరేషన్. మేబీ ఇప్పుడు 35+30+ ఏజ్ అబోవ్ ఉన్నోళ్ళే. మార్పు ముందు మనలో వస్తేనే బాబాయ్ మన పక్క జనరేషన్, మన తర్వాత తరం కూడా బాగుపడేది. చాలా వీడియోస్ చూస్తున్నా, చాలా మాట్లాడాలని ఉంది. కానీ అదే సందేహం ఏంటంటే, మారుతారా? మళ్ళీ చేంజ్ అనేది రావాలి, కన్ఫామ్గా రావాలి. ఎందుకంటే బాబాయ్, మన ఇళ్ళల్లో జరగట్లేదు కదా. మన ఇళ్ళల్లో జరిగితే అప్పుడు నువ్వు పక్కనోడికి చెప్పుకుంటావు. అప్పుడు ఆడు నీకు ఏ సహాయం చేయలేకపోయాడు అనుకో, అప్పుడు నీ గొంతు కూడా బయటకు వచ్చింది. బాబాయ్, ఇలా జరిగింది, మారండ్రా బాబు, నా ఇంట్లో జరిగింది అని. మారాలి బాబాయ్, అందరూ మారాలి, మంచిగా ఉండాలి. మొదటి సందేశం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కువగా మొన్న మీకు ఆల్రెడీ ఫస్ట్ చిన్న షార్ట్లో చెప్పాను, మేము రీల్స్లో బతుకుతున్నామా రియల్స్లో బతుకుతున్నామా అని. ఇంకోటి, నేను క్వశ్చన్ అడిగాను, కామెంట్లో తెలియచేయండి అని. అది ఏంటంటే, ముందు మతం పుట్టిందా లేదా మానవతం పుట్టిందా అని. ఇప్పటివరకు దానికి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కొత్త ఛానల్, సపోర్ట్ చేయండి. తమ్ముడిలా, ఒక అన్నలా, సహోదరుడిలా, మీలో ఒకడిలా సపోర్ట్ చేయండి. నిజం నిర్భయంగానే మాట్లాడదాం. మారాల్సింది మనం మారితే దేశం బాగుపడింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే, మొన్న రీసెంట్గా మన దేశంలో ఎక్కువ శాతం జరిగితే ఏం జరిగిద్ది, మత ప్రచారాలు, మత గొడవలు ఎక్కువ జరిగేది. అసలు దేనికి చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. తెలిసి చేస్తున్నారా, తిన్నది అరక్క చేస్తున్నారా, ఏమో అర్థం కాదు. వీళ్ళకన్నా నీచమయంగా ఇంకా మందు తాగి రోడ్డు పైన ఎక్కువై కొట్టుకునే వాళ్ళే నయం. దేనికి కొట్టుకున్నారంటే, మందు ఎక్కువయింది కొట్టుకున్నామంటారు. దానికైతే నో కేస్. అసలు మందు తాగినోడు జోలికి అసలు వెళ్ళరు. అలాగే మొన్న కడపలో రీసెంట్గా జరిగిన ఏదైతే ఈ ముస్లిం ఆర్ హిందూ మధ్య ఏదైతే గొడవలు అయినాయో, కొట్టుకున్నారు. ఒకడేమో టిప్పు సుల్తాన్ అని సర్కిల్ పెట్టమంటాడు, ఇంకోడేమో వచ్చేసి హనుమాన్ సర్కిల్ అని పెట్టమంటాడు. బాబాయ్, ఏ సర్కిల్ అయినా ఏముంది బాబాయ్, తిరిగేది రోడ్డు, అదే రోడ్డు. పోనీ ఎమోషనల్ డ్యామేజ్గా మీరేమంటారు, అబ్బో చిన్నప్పటి నుంచి ఉన్నాము ఇక్కడే, టిప్పు సుల్తాన్ అనే ఉండాలి, అలా ఉండకూడదు, లేదా జహాంగీర్ అనే ఉండాలి. బాబాయ్, అసలు పేర్లు ఎందుకు మార్చుకోవడం? ఏ పేరు ఉంటే అదే పేరు కంటిన్యూ చేయడానికి ఇబ్బంది ఏముంది? ఎందుకు పేర్లు మార్చుకోవడం? సరే, టిప్పు సుల్తాన్ తీసి హనుమానే పెట్టారు, దానికైనా రూపురేఖలు మారిపోయినాయా? పోనీ సర్కిలే మారిపోయిందా? పోనీ ఆ దారి ఏమైనా మారిపోయిందా? లేదే. ఎక్కడ షాపులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మనుషులు అక్కడే తిరుగుతారు, దేంట్లో వెళ్ళి కొనాల్సిన వాళ్ళు దాంట్లోనే కొంటారు. ఏం మారింది?
పోని అన్నెన్ని రాళ్ళు విసురుకున్నారు, కర్రలు విసురుకున్నారు, కొన్ని మనుషులకైతే తలలు పగిలినాయి. అవి వెనకాలకు తిరిగి వచ్చిద్దా? తగిలిన దెబ్బ గాయం అనేది వెనకాలకి తిరిగి వచ్చిద్దా? రాదు. పోని పోలీసులు కుక్కని తన్నినట్టు తన్నారు. ఎక్కువ శాతం వీడియోస్ వైరల్ అయినాయి మన సాయిబులు సహోదరులే, మన ముస్లిం సహోదరులే. ఐఎమ్ ఆల్సో ఏ ముస్లిం బాబాయ్, గుర్తుపెట్టుకో. తగిలిన దెబ్బ, జరిగిన సంఘటన తిరిగి వెనకాలికి రమ్మంటే రాదు. దీనికోసం కాదు బాబాయ్ పోట్లాడుకోమంది, దీనికోసమా బతుకుతుంది. అరే మనలో మనం కొట్టుకుంటే ఏంటి బాబాయ్? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు ఏదైతే శ్వాస పీలుస్తావో ఆడు అదే శ్వాసే పీలుస్తాడు. నువ్వు ఏ కళ్ళతో అయితే చూస్తావో ఆడు అదే కళ్ళతోనే చూస్తాడు. కానీ దేవుడు నీకు వేరే ముక్కు, వేరే కళ్ళేమి ఇవ్వలేదుగా. అందరికీ ఒకటే రక్తం. నీకు తల, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, 1 శరీరం ఏదైతే నీకు సృష్టించాడు దేవుడు, అదే అవతల వాడికి, వేరే మతం వాడికి కూడా అదే సృష్టించాడు. మతాలు, కులాలు అనేది మనం సృష్టించుకున్నాం బాబాయ్. ఏమీ లేదు, కొట్టుకుంటే ఏమీ రాదు. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే కొత్తగా రీసెంట్గా ఇప్పుడు వీడు బ్రహ్మోత్సవంలో ర్యాలీ తీశాడు. మన వాళ్ళు ఏం తక్కువ కాదు. అబ్బే నువ్వంతేంటో నేనంతా, నీలో